అందరికీ నమస్కారం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు రాఘవ చద్దా బీజేపీలో చేరబోతున్నారా? ఇప్పటివరకు రాఘవ చద్దా నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు. కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది రాఘవ చద్దా బీజేపీలో చేరబోతున్నారు అని. అతన్ని రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పించింది. ఆ పదవి నుంచి తప్పించటానికి ఆమ్ ఆద్మీ చూపించిన కారణం ఏంటంటే అతను బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆమ్ ఆద్మీ కార్యకలాపాలు దూరంగా ఉంటున్నాడు. కేజ్రీవాల్ మీద ఢిల్లీ మద్యం స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు పెద్దగా స్పందించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని ఆ పార్టీ చెప్తా ఉంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీతో అంటీ ముట్టినట్టు ఉంటున్నాడు అని. సరే, ఇది పైకి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్న రీజన్ అయినప్పటికీ కూడా బిహైండ్ రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో రాఘవ చద్దా పబ్లిక్లో అతని ఇమేజ్ పెరిగింది. అతనికి ఇమేజ్ పెరగటాన్ని కేజ్రీవాల్ జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు. ప్రాంతీయ పార్టీలోనే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో కాదు, మన దేశ రాజకీయాల్లో ఉన్నదంతా వ్యక్తి స్వామ్యం. ఒక వ్యక్తి ఇంకొక డామినేషన్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, అద్వానీ డామినేషన్ తట్టుకోగలిగారా? తను ప్రధాని అయిన తర్వాత అద్వానీ గారిని ఎంత ఆ పేరు లేకుండా చేయాలని చూశారు, మీ అందరికీ తెలుసు కదా. ఇంకొకళ్ళ డామినేషన్ మోడీ గారు తట్టుకోగలరా? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఇంకొకరి డామినేషన్ తట్టుకోగలరా? తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వాళ్ళు ఇంకో డామినేషన్ తట్టుకోగలరా? టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మిగతా వాళ్ళ డామినేషన్ తట్టుకోగలరా? వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళ డామినేషన్ తట్టుకోగలరా? ఏ పార్టీ అయినా అంతే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీలోనే అంతే. మోడీ గారైనా, రాహుల్ గాంధీ గారైనా, కేసీఆర్ గారైనా, లేదో చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకొకరైనా వేరే వాళ్ళ డామినేషన్ని ఆ పార్టీలో తట్టుకోలేరు. ప్రాంతీయ పార్టీల అధినేతలుగా ఉన్నవాళ్ళు, లేదు జాతీయ పార్టీలైనా అగ్రనాయకులుగా ఉన్నవాళ్ళు తమ మాటే చెల్లుబాటు కావాలని, తమకే పాపులారిటీ రావాలని, తమ చుట్టూనే రాజకీయాలు నడవాలని కోరుకుంటారు. ఎప్పుడైతే తమ చుట్టూ రాజకీయాలు నడవో ఇంకొకరు ఫేమ్ అవుతుంటారో వెంటనే అతను తొక్కేస్తుంటారు. ఇప్పుడు రాఘవ చద్దాకి విపరీతమైన ఫేమ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అతను రాజ్యసభలో ఎవరూ లేవనెత్తని సమస్యలను లేవనెత్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, టెలికాం కంపెనీల దోపిడీ, 30 రోజులకి ఇవ్వాల్సిన రీఛార్జిని 28 రోజులకి ఇవ్వటం, 6 నెలల రీఛార్జీ పేరుతోటి 180 రోజులకి ఇవ్వాల్సిన రీఛార్జిని కేవలం 145 రోజులకి ఇవ్వటం, సంవత్సరం రీఛార్జ్ అని చెప్పేసి కేవలం 345 రోజులకి ఇవ్వటం. దీని మీద ఆయన పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రస్తావించాడు. గిగ్ వర్కర్లు అంటే జెప్టో, జొమాటో, స్విగ్గీ ఇలాంటి వాటిలో పనిచేసేటువంటి కార్మికుల బాధలు కూడా ఆయన రాజ్యసభలో లేవనెత్తాడు. చాలా చిన్న వాళ్ళ బాధల్ని ఆయన లేవనెత్తుతూ ఉంటాడు. మిగతా ఎంపీలకి ఇది చిన్న సమస్యలుగా కనబడతా ఉంటే, కానీ రాఘవ చద్దా మాత్రం ఇలాంటి సమస్యలను ప్రస్తావిస్తూ బాగా హైలైట్ అయ్యాడు. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ తీరు ఇదే కదా. ఆమ్ ఆద్మీ అంటే ఏంటి? చిన్నవాడి సమస్యలను ప్రస్తావించడం. ఆ పార్టీ లక్ష్యం అదే. ఆ పార్టీ లైన్ ప్రకారమే రాఘవ చద్దా వెళ్ళాడు. కానీ ఇది కేజ్రీవాల్కి నచ్చలేదు, ఇతను ఫేమ్ పెరిగిపోతుందని. ఇప్పుడు ఇతను పార్టీకి దూరం అవుతున్నాడు కాబట్టి, అంటే ఆటోమేటిక్గా ఇతని మీద చర్య తీసుకున్న తర్వాత, ఇతని స్థాయిని తగ్గించిన తర్వాత అతను కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండలేడు. వన్స్ ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని డిజోన్ చేసుకున్న తర్వాత అతను కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ ఎత్తుక్కోవాల్సిందే. అతను మోస్ట్లీ కాంగ్రెస్ వైపు వెళ్ళలేడు. ఇక ఉన్నది బీజేపీ వైపు వెళ్తాడు. బీజేపీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తుంది. బీజేపీ ఆహ్వానించడానికి ఉన్న కారణం ఏంటంటే 2027లో పంజాబ్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. పంజాబ్ ఎన్నికలకి రాఘవ చద్దాకి చాలా సంబంధం ఉంది. పోయినసారి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవటానికి రాఘవ చద్దా ఒక కారణం. అతను ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్కి. కాబట్టి అతనికి ఆమ్ ఆద్మీ పార్టీ బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు, పంజాబ్లో జనం మూడు తెలుసు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాఘవ చద్దా సీఎం సలహాదారుగా కూడా పనిచేశారు. భగవంత్ మాన్కి సీఎం సలహాదారుగా కూడా పనిచేశారు. కానీ తర్వాత కాలంలో ఆ సీఎం గారికి రాఘవ చద్దా గారికి మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయి. అండ్ అక్కడ కూడా కారణం ఏంటి? మోస్ట్లీ రాఘవ చద్దా గారు అనుకుని ఉంటారు, నాకు తెలివి ఉంది, వయసు ఉంది, పాప ఆయన స్టేజ్ ఆర్టిస్టు, సరే అతనికి ఫేమ్ ఉంది కాబట్టి సీఎం అయ్యాడు, కానీ నా మాటే వింటాడు, నేను చెప్పినట్టే ప్రభుత్వం నడిచిందని రాఘవ చద్దా గారు అనుకుని ఉండొచ్చు. కానీ భగవంత్ మాన్ గారు తను బాగా నేర్పడతనంతో తను సొంత పట్టు పెంచుకొని సలహాదారు పోస్టులోనే పెట్టినట్టున్నారు. అది రాఘవ చద్దా గారికి నచ్చినట్లేదు. సరే, అక్కడ నుంచి బయటకు వచ్చారు. ఫస్ట్ ఆమ్ ఆద్మీ పొజిషన్లో తేడా వచ్చింది అక్కడ నుంచి రాఘవ చద్దా గారికి ఆమ్ ఆద్మీ పార్టీకి గ్యాప్ వస్తూనే ఉంది. ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించేదాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ వైపు వెళ్ళొచ్చు అనేటువంటిది. వెళ్ళడానికి అయితే స్కోప్ ఉంది. బీజేపీ కూడా గట్టిగా ఆయన కోసం ట్రై చేసే అవకాశం ఉంది. రాఘవ చద్దా స్ట్రాటజీలు, ఆయన ఆలోచన విధానం బీజేపీకి ఉపయోగపడుద్ది. ఇప్పుడు అక్కడ అకాలీదళతో మళ్ళీసారి, అంటే గతంలో విడిపోయారు బీజేపీ అకాలీదళు, మళ్ళీ అకాలీదళతో పొత్తుకి బీజేపీ ముందుకెళ్ళి రాఘవ చద్దా సలహాలు సహాయంతో ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 2027లో ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా
ప్రతి రాష్ట్రంలోనూ అయితే బీజేపీ లేదా బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి కూటమి మాత్రమే అధికారంలో ఉండాలనేది బీజేపీ ప్రయత్నం. అందులో భాగంగా ఇప్పుడు బీజేపీకి మిగిలింది కొన్ని రాష్ట్రాలు మాత్రమే. సౌత్ ఇండియాలో కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. ఎక్కడా కూడా బీజేపీ అధికారంలో లేదు సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో దాదాపుగా బీజేపీ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాలు దేశంలో అంటే ఎగ్జాంపుల్ బెంగాల్, ఇక్కడ పంజాబ్, ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో లేదు బీజేపీ. ఈ రాష్ట్రాలను కూడా ఖచ్చితంగా తమ చేతిలో తీసుకొచ్చుకోవాలనేది బీజేపీ ప్లాన్. దానికోసం ఏమైనా చేయడానికి ఎంత దూరం వెళ్ళడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. దాంట్లో భాగంగానే 2027లో పంజాబ్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందే అనేది. ఆ ప్రయత్నంలో భాగంగా రాఘవ చద్దాని ఖచ్చితంగా బీజేపీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాఘవ చద్దా కూడా బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. రాఘవ చద్దా కూడా బీజేపీలోకి వెళుతున్నాననే సంకేతాలు పంపుతా ఉన్నారు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా గతంలో పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులన్నీ కూడా తొలగించారు. అంటే అతను కూడా సంకేతాలు పంపిస్తున్నాను బీజేపీలోకి వెళ్ళబోతున్నానని. తప్పదు, అతనుకున్న పొలిటికల్ ఆప్షన్ కూడా తప్పదు ఇక మరి బీజేపీలోకి వెళ్ళటమే. బట్ కొద్దిగా టైం తీసుకోవచ్చు కాక. రాఘవ చద్దా బీజేపీలోకి వెళ్ళటం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.